శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. పీస్ ఐ లీవ్ విత్ యూ. మై పీస్ ఐ గివ్ ఇట్ టు యూ. దేవుడు మనకు వెళ్ళేటప్పుడు శాంతినిచ్చానన్నాడు. ఇచ్చేసి వెళ్తున్నానన్నాడు. కానీ మనకుందా? నిజంగా లేదు. ఎందుకు లేదు? ఎందుకు రావడం లేదు? ఎందుకు? దానివల్ల మన తప్ప, లేకపోతే దేవుడి తప్ప? మన పొరపాట, దేవుడి పొరపాట? ఎందుకు మనము ఇంకా కుటుంబంలో శాంతి చూడట్లేదు? ఎందుకు మన మనసులో దీర్ఘశాంతం ఉండట్లేదు? ఎందుకు మన కుటుంబంలో మనం చేసే ఉద్యోగంలో సమాధానం ఉండట్లేదు? మన జీవితంలోనే శాంతి ఎందుకు ఉండట్లేదు? మన జీవితంలోనే సమాధానం ఎందుకు ఉండట్లేదు? మన జీవితంలోనే సంతోషము, ఆనందము, దీర్ఘశాంతం ఎందుకు ఉండట్లేదు? వాటన్నిటి గురించి కూడా దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడబోతున్నాడు. నిన్న గొప్పగా బయలుపరిచాడు మర్మాలన్నీ కూడా. శాంతి రావాలి అంటే మనం ఏం చేయాలి? వాటన్నిటి గురించి కూడా తెలుసుకుంటున్నాము. ఒకసారి చూద్దాము. శాంతిని రావాలంటే మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దీనివల్ల మనము ఎక్కువగా ప్రెషర్లో పడుతుంటాం. అంటే మనము ఆలోచించద్దు. నువ్వు మనశ్శాంతి రావాలంటే మనం ఎక్కువగా ఆలోచించద్దు, ఎక్కువగా మనసు మీదకి తీసుకోవద్దు, ఎక్కువగా ఆశించద్దు. అదే మనకు తగినది కాదు. నీకున్న దాంట్లో తృప్తి పడ్డప్పుడు నువ్వు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అండ్ అలాగే మనము ప్రార్థించుకోకపోతే మాత్రం ఇది రానే రాదండి. ఎందుకంటే ఈ లోకము అశాంతితో నిండుకుంది. ఈ లోకమంతా కూడా సమాధానం లేకుండా ఉంది. ఈ లోకమంతా కూడా గొడవలతో, కొట్లాటలతో, అల్లర్లతో, దీర్ఘశాంతం లేకుండా, సంతోషం, ఆనందం లేకుండా, ధనాపేక్షతో, అనేకమైన చెడు కార్యాలతో ఈ లోకమంతా నిండుకుంది. అలాంటి లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మనకు శాంతి ఎలా ఉంటుంది? కాదు కదా. ఇప్పుడు లోకమంతా శాంతి ఉన్నదనుకో, ఆటోమేటిక్గా మన గృహము, మనము కూడా శాంతిగా ఉంటాము. లోకమంతా మంచిగా ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా మన లోపల కూడా మంచి అది వస్తుంటుంది. కానీ ఇక్కడ మన ఛాలెంజెస్ ఎక్కడ అంటే, ఈ లోకంతో మనము కలవకూడదు. లోకం చెడిపోయిందని మనం చెడిపోకూడదు. లోకము దురాశల పాలవుతుందని మనము దురాశల పాలు కాకూడదు. మనం బ్రతకడానికి ఎక్కువ ఖర్చు కాదు, కానీ మనం ఇతరులలాగా బతకాలనుకున్నప్పుడే మనకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కావాలంటే నీకు ఎక్కువ కావాలంటే దేవుణ్ణి అడిగి తీసుకో, లేకపోతే డిసప్పాయింట్ కావద్దు. ఉన్నదని మనము గర్వాన్ని చూపించొద్దు. మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. అది ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయన తప్పకుండా ఆయన ఇచ్చిస్తాడు. కాకపోతే అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు, కాబట్టి అడగమన్నాడు. శాంతి, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ మనం అడగాలండి. దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నా జీవితంలో సంతోషం లేదు, నాకు సంతోషాన్ని దయచేయండి. ఆనందం లేదు, ఆనందాన్ని దయచేయండి. శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, దీర్ఘశాంతాన్ని దయచేయండి అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు వాటన్నిటిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన లేకుండా నువ్వు ఏది పొందుకోలేవు. నలుదిక్కుల మనకు శాంతి ఉండాలండి. ఒకటి, మన కుటుంబంలో శాంతి ఉండాలి, కుటుంబ సభ్యుల మధ్య యూనిటీ ఉండాలి అని ప్రేర్ చేసుకోవాలి. ఎందుకంటే ముగ్గురు సరిగా ఉన్నారు, ఒక్కడు సరిగా లేకపోయినా కూడా ఆ ఒక్కడి వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుంది. ఒక్కడి వల్ల అందరూ కూడా మనశ్శాంతి పోగొట్టుకోగలుగుతారు. అందుకే నలుగురు ఉంటే నలుగురిలో కూడా యూనిటీ దయచేయమని ప్రార్థించాలి. నలుగురిలో కూడా శాంతిని దయచేయమని అడగాలి దేవుణ్ణి. దేవుడు తప్పకుండా నలుగురిలో ఏక మనసుని, ఏక ఆత్మను, ఏక ఆలోచనలను పుట్టించి నలుగురిని ఏక మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు నీకు డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఏమీ ఉండవు. అలాగే మన చేసే ఉద్యోగంలో నెమ్మది కావాలని కోరుకోవాలి. ఎందుకంటే మనం బాగా పనిచేసిన మన మీద పిన్ పాయింట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, మన వెనకాల పాలిటిక్స్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు. అందుకే మనం నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలగజేయ ప్రభు అని అడగాలి. నలుదిక్కుల అంటే నీ ఉద్యోగము, నీ ఉద్యోగము కూడా నీ జీవితంలో ఒక భాగమే. అండ్ మ్యారేజ్ లైఫ్ కూడా జీవితంలో ఒక భాగమే. పర్సనల్ లైఫ్ జీవితంలో ఒక భాగమే. మన స్పిరిచువల్ లైఫ్ జీవితంలో ఒక భాగమే. మన గృహంలో నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని దయచేయాలి. మనం సంపాదించే సంపాదన కూడా వృధా ఖర్చు కాకుండా నెమ్మదిని, సమాధానాన్ని దయచేయాలి. అలా నలుదిక్కుల నెమ్మది, మనం చేసే ఉద్యోగంలో నెమ్మది ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. మన కుటుంబంలో శాంతి, సమాధానం ఉండాలి. మనం చేస్తున్న పరిచర్యలో శాంతి, సమాధానం ఉండాలి. అలాగే మన ఉంటున్న గృహంలో, లేకపోతే ఉంటున్న ఏరియాలో శాంతి, సమాధానం ఉండాలి. అదే లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దేశం అంతా ఒక కరువులో ఉన్నదండి. మనం శాంతి, సమాధానం ఉండగలుగుతామా? దేశంలో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి, లేకపోతే అల్లర్లు జరుగుతున్నాయి, లేకపోతే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. మనము సుఖంగా ఉండగలుగుతామా? సంతోషంగా ఉండగలుగుతామా? ఈ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరల్ ఫీవర్స్ వచ్చింది, మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేము.
సో మనము ఆ దేశంలో ఉన్నాము కాబట్టి మనకు ఆ సంతోషం ఆ ఆనందం ఉండదు. అందుకే మన నలుదిక్కుల నెమ్మదిని, మన దేశానికి నెమ్మదిని కలగ చేయాలి అని ప్రార్థించాలి. మన రాష్ట్రానికి నెమ్మది కలగాలి. ఇప్పుడు మన రాష్ట్రం కూడా బాగుంటేనే మనం బాగుంటాం. మన దేశం బాగుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దేశంలో కరువు ఉన్నదనుకోండి, మనం బాగుండగలుగుతామా? దేశంలో అంత రోగాలు జబ్బులతో బాధపడుతుంది, వైరస్లతో బాధపడుతుంది, మనం బాగుండగలుగుతామా? బాగుండలేము. అలాగే మన కుటుంబం సభ్యులు ఒకరు బాధపడుతున్నారు, మనం బాగుండలేము. ఆఫీస్లో అనేక పాలిటిక్స్, మనం బాగుండలేము. ఉంటున్న అపార్ట్మెంట్లో గొడవలు కొట్లాటలు, మనం బాగుండలేము. ఎందుకు? ప్రతి ఏరియాలో గొడవలు కొట్లాటలు, అశాంతి, మనశ్శాంతి లేకుండా అపవాది అలా చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? అందుకే మన నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచే ప్రభు అని అందరూ కూడా ప్రార్థించండి. చేస్తున్న ఉద్యోగంలో శాంతి సమాధానం ఉండాలి, అండ్ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి, అలాగే బిజినెస్లో శాంతి సమాధానం ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో, మన పరిచర్యలో, లేకపోతే మనం చేస్తున్న ఉద్యోగంలో సమస్తము ఎలా ఉండాలంటే మనశ్శాంతితో ఉండాలి. సో మన కుటుంబ సభ్యుల్లో ఒకరు బాగా లేకపోయినా కూడా వాడి వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పరిచర్యలో మనశ్శాంతి ఉండాలి, దేశము శాంతంగా ఉండాలి, ప్రపంచాలు శాంతంగా ఉండాలి. ఒక దేశం ఇంకో దేశం కొట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకో దేశానికి ఎఫెక్ట్ పడుతుంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. సో ఇది చాలా ముఖ్యమైన సంఘటన, ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, శాంతి అనేది. ఇది లేక నేను చాలామందితో మాట్లాడాను. ఎవరు ధనవంతులైనా తీసుకోండి, పేదవాళ్ళైనా తీసుకోండి, లేకపోతే మధ్యతరగతి కుటుంబం వాళ్ళైనా తీసుకోండి, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఏ ఒక్క కుటుంబం కూడా, ఇంటింటికో స్టోరీ ఉంది, ఇంటింటికో కథలు ఉన్నాయి, ఇంటింటికో టెన్షన్. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మెంటల్ ప్రెషర్తో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రెషర్తో ఉన్నారు. సో లేకపోతే గొడవలు కొట్లాటలతో, కోర్టు కేసులతో. సో ఏ లైఫ్ ఎవరిది కూడా అంత స్మూత్గా జరగట్లేదు. ఎందుకు? ఈ లోకమే అలా తయారైంది. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క నేచర్ అంతా మన లోపలికి వస్తుంది. కానీ ఆ నేచర్ని మనము అవలంబించుకోవద్దు. సో అవతలోడు కారు కొనుక్కున్నాడు, నేను కొనుక్కోవాలి, వద్దు. నీకు ఉన్నప్పుడే కొనుక్కో, నీకు అవసరమైనప్పుడే కొనుక్కో. అవతలోడు బంగారు నగలు కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి, వద్దు. నీకున్నప్పుడే కొనుక్కో, నీకు అవసరం ఉంటేనే కొనుక్కోవాలి, లేకపోతే వద్దే వద్దు. ఒకరిని చూసి ఒకరిని పోలి ఎప్పుడు కూడా నడుచుకోవద్దు. మనల్ని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. అప్పుడే నీకు మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఒకరిని కంపేర్ చేసుకొని బ్రతుకుతావో అప్పుడే మనశ్శాంతి కరువు అవుతుంది. సో దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ యాక్చువల్లీ. దేవుడు నీకు ఇచ్చేసి వెళ్ళాడు శాంతిని, సమాధానాన్ని. సో అది మనము పొందుకోలేకపోతున్నామంటే వీఆర్ మేకింగ్ మిస్టేక్ సమ్వేర్. సో గాడ్ ఈజ్ కరెక్ట్ ఆల్వేస్, గాడ్ ఈజ్ రైట్ ఆల్వేస్, బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద గాడ్. దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మనం దేవుణ్ణి అనుసరించాలి. చూద్దాము వాక్యంలో ఏమని చెప్తున్నాడో దేవుడు ఈరోజు. యోషయ 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో. చూసారా అండి? ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో. సో మనం మనస్సంతా కూడా ఇప్పుడు ఏదుంది? ధనముతో, లేకపోతే లోక సంబంధమైన ఆలోచనలతో, ఆశీర్వాదాలతో, విచారణతో, వీటన్నిటితో నిండుకొని ఉంది మన మనస్సు. కానీ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూసారా అండి? మనస్సు లోపల నువ్వు దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు, నీ మనస్సు లోపల దేవుడికి స్థలం ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ హృదయం ఏమవుతుందట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువట. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో ఎవరైతే దేవుని వెంబడిస్తారో, ఈ లోకాన్ని వెంబడించినంతసేపు నీకు సుఖం ఉండదు. ఆ డబ్బును వెంబడించినంతసేపు, ఆస్తిపాస్తులను వెంబడించినంతసేపు, ఆ అన్నిటినీ లోక సంబంధంలో ఏదైతే ఉన్నదో, జీవపాశ, జీవపు డంబము, నేత్రాశ, వీటిని వెంబడించినంతసేపు నీకు ఎప్పుడు కూడా సుఖం ఉండదు. నువ్వు ఎప్పుడైతే అన్నిటిని వదిలేసి యేసయ్యను వెంబడిస్తావో, నీ హృదయం నిండా యేసయ్యను నింపుకుంటావో, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్నో వానికి పూర్ణశాంతి గల వానిగా కాపాడుదు. సో మనము ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, తనకు మంచి లగ్జరీ కార్ ఉంది, మంచి బంగారు నెక్లెస్, ఇంటి నిండా డైమండ్ నెక్లెస్ ఉంది, అండ్ మంచి ఇల్లు ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది. కానీ కుటుంబంలో, తన జీవితంలో శాంతి సమాధానం లేదు. అవన్నీ ఉండి కూడా వేస్ట్ నా లెక్క ప్రకారం. ఒక మనిషి ఉన్నాడు, నెలకు 10,000 సంపాదిస్తున్నాడు, ఒక చిన్న ఇల్లు ఉంది, ఒక చిన్న కారు ఉంది, కానీ ఉన్న దాంట్లో తృప్తిగా తింటున్నాడు, తృప్తిగా సంపాదించుకొని నెమ్మదిగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేవు, ఎలాంటి పోరాటాలు లేవు, ఎలాంటి
ఆడంబరాలు లేవు, కానీ సంతోషంగా ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు. తన కుటుంబం తిని తృప్తిగా ఉంటున్నారు. అయ్యా ఈరోజు నాకు ఏ కష్టం లేకుండా ఉన్నావు. సో ఇవన్నీ ఉండి కష్టాలు పడకుంటే, అవన్నీ లేకుండా సుఖంగా ఉంటారు చూసారా, అది నిజమైన ఆస్తిపరుడు. నిజమైన ధనవంతుడు ఎవరైతే ఈ లోకంలో ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఎవరైతే శాంతంగా ఉంటారో, ఎవరైతే నెమ్మది కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన ధనవంతులండి. ఒకడు 100 కోట్లు సంపాదించాడు కానీ తినలేకపోతున్నాడు. ఆరోగ్యం సహకరించట్లేదు, పడుకుంటే నిద్ర రావట్లేదు, మెంటల్ టెన్షన్, ఎవడొచ్చిన ఆస్తిని కొట్టేస్తాడో, దొంగలు వస్తారో, లేకపోతే నేను సంపాదించిన ఆస్తి వెళ్ళిపోతుందో ప్రెషర్తో ఉన్నాడు. సుఖము లేదు, సంతోషం లేదు, సంపాదించిన ఆస్తి కూడా అనుభవించట్లేదు. అది నిజమైన పేదవాడు. ఎవరికి శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందం ఉంటుందో వాళ్ళే నిజమైన ధనవంతుడు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో అందరూ కూడా డబ్బును బట్టి వాడు ధనవంతుడు అనుకుంటారు. సో డబ్బున్న ప్రతి వారు కూడా ఆనందంగా ఉండరు, సంతోషంగా ఉండరు. కొంతమందికి కొంచెమే ఉంటుంది, ఆ కొంతలో కూడా తృప్తిగా ఉండి తిని త్రాగి సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి అనేకంగా ఉంటుంది, అనేకంగా ఉండి కూడా వాళ్ళు సంతోషంగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకే ఉండాలి, డబ్బు ఉండాలి. నేను కాదని అనద్దలేదు, కానీ దాని గురించే నువ్వు మనసు పెట్టుకోవద్దు. నీ మనస్సు ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. నీ హృదయం ఎప్పుడైతే దేవుడి నుంచి మళ్ళీ భూలోకం వైపు మల్లుతుందో, ఈ లోకం వైపు మల్లుతుందో, అప్పుడు నీకు మనశ్శాంతి కరువవుతుంది. అండ్ ఇంకొకటి, మనం బాగానే ఉంటాము కానీ అవతలోడు కూడా బాగుండాలి కదా. ఎప్పుడైతే ఆ ఎదుటి వాళ్ళు కూడా బాగుంటారో వాళ్ళ వల్ల కూడా మనకు మనశ్శాంతి వస్తుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉండరు, మనల్ని సుఖంగా ఉండనివ్వరు. వాళ్ళు ఆనందంగా ఉండరు, వాళ్ళ చుట్టూ ఉన్న 10 మందిని కూడా ఆనందంగా ఉండనియ్యరు. సో వాళ్ళ లోపలున్న ఆ దురాశలు ఏదైతే ఉందో ఇతరుల మీద రుద్దుతారు. వాళ్ళ లోపలున్న ఆ సాడ్నెస్ ఏదైతే ఉందో, వాళ్ళ లోపల ఉన్న ఆ అశాంతి ఏదైతే ఉందో అందరి మీద రుద్దుతారు. అందుకే అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండడమే బెస్ట్. ఎవరి వల్ల అయితే నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందో వాళ్ళకు దూరంగా ఉండడమే బెస్ట్. ఇప్పుడు కొంతమందికి పెళ్ళికి ముందు బాగుంటుంది లైఫ్, కానీ పెళ్ళి తర్వాత శాంతి ఉండదు. అరే పెళ్ళికి ముందు చాలా బాగుండే, పెళ్ళైన తర్వాత నాకు అస్సలు బాగలేదని అనుకుంటారు. బికాస్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ యువర్ లైఫ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్. ఆ లైఫ్ పార్ట్నర్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది. కొంతమంది పిల్లలు పుట్టక ముందుకు బాగుంటారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చేసే అల్లర్లు, వాళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంటుంది. సో కొంతమందికి ఏమో అల్లుడు వచ్చాక లేకపోతే కోడలు వచ్చాక డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకరి వల్ల, సో మన వల్ల ఒకరికి శాంతి సమాధానము దొరకాలి, కానీ మన వల్ల ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. అండ్ ఒకరి వల్ల కూడా మనము డిస్టర్బ్ కావద్దు, చూసుకోవాలి. మనము బాగుంటే సరిపోదు, అవతలోడు కూడా బాగుండాలి. ఇప్పుడు కుటుంబంలో అందరూ బాగుంటేనే బాగుంటుందండి కుటుంబము. 10 మంది ఉన్నారు, 9 మంది బాగున్నారు, ఆ ఒక్కడి వల్ల 9 మంది డిస్టర్బెన్స్ అవుతారు విశ్వాసం లేకుండా. అందుకే కుటుంబం మొత్తము ఎవరి మీద ఆనుకోవాలి? యేసయ్య మీద ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని మీద నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదు. కుటుంబంలో 9 మంది విశ్వాసులే ఉన్నారు, ఒక్కడు అవిశ్వాసి ఉన్నాడు. ఆ ఒక్క అవిశ్వాసి వల్ల ఆ కుటుంబం అంతా కూడా అశాంతిలోకి గురి కావచ్చు. అందుకే కుటుంబంలో నలుగురు దేవుడి మార్గంలో నడవాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది, శాంతిని దయచేయాలి. అందుకే మనం ప్రార్థించాలి. ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రార్థించండి, తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. నా కుటుంబంలో నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని సమాధానాన్ని దయచే ప్రభు. నేను చేసే ఉద్యోగంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి. నేను ఉంటున్న గృహంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. నేను ఉంటున్న దేశంలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. రాష్ట్రాన్ని శాంతిని, సమాధానాన్ని దయచేయండి. నాకు నలుదిక్కుల శాంతముతో, సంతోషంతో, ఆనందంతో నాకు దయచేయమని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దావీదు రాజైనాక 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినప్పుడు సువర్ణ యుగం అంటారు. దావీదు పరిపాలించిన కాలము సువర్ణ యుగము, సువర్ణ కాలం అంటారు. ఎందుకు? 40 సంవత్సరాలు ఏ ఒక్క శత్రువు కూడా ఆయన మీదికి రాలేదు. వస్తే ఓడిపోతాడని దేవుడు ముందుగానే దావీదుకి శక్తినిచ్చేశాడు. అందరికీ తెలుసు, అమ్మో దావీదు మీదకి వెళ్తే వాళ్ళ దేవుడు ఊరుకోడు, సో ఆయన మీద జయించలేమని ఆగిపోయేవాళ్ళు, ఆయన మీద అటాక్ చేసేవాళ్ళు కాదు. 40 సంవత్సరాలు ఆ దేశమంతా కూడా సువర్ణ దేశంగా మారింది, సువర్ణ కాలంగా మారింది, సువర్ణ యుగంగా మారింది. ఒక్క డిస్టర్బెన్సెస్ లేదు, ఒక్క రోగం లేదు, ఒక్క కరువు లేదు. దేవుడు ఆ దేశాన్ని దావీదు పరిపాలిస్తున్న సింహాసనం మీద కూర్చున్న తర్వాత నలుదిక్కుల ఆ దేశానికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. చూసారా అండి?
సో దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. సో అలాగే మనం ఉంటున్న దేశంలో, మనం ఉంటున్న రాష్ట్రంలో, మనం ఉంటున్న గృహంలో, మనం నివసిస్తున్న ప్రజల మధ్య కూడా శాంతి సమాధానం ఉండాలి. కొంతమంది వాళ్ళు శాంతిగా ఉండరు, అలాంటి వాళ్ళు దూరంగానే పెట్టు ప్రభు అని ప్రార్థించాలి, లేకపోతే వాళ్ళ మనసునన్న మార్చు ప్రభు అని ప్రార్థించాలి. సో యూ విల్ నెవర్ గెట్ డిస్టర్బ్ బికాస్ ఆఫ్ దెమ్. సో ఒకరి వల్ల మనం డిస్టర్బ్ కావద్దు. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా స్టే అవే. నేను అదే చెప్తాను, స్టే అవే. వాళ్ళు మారరు, మనల్ని మార్చుతారు. వాళ్ళు బాగుండరు, మనల్ని బాగుండనియరు. వాళ్ళు ఆనందంగా ఉండరు, మనల్ని ఆనందంగానియరు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఆ ఏడుపు మన మీద పెడుతుంటా అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉంచరు. అలాంటి వాళ్ళు మన జీవితంలో చాలామంది పరిచయం అవుతారు. అపవాది అలా తీసుకొస్తాడండి. ఎందుకంటే దిస్ ఈజ్ అ కాస్ట్లీ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అయ్యా, కారు కాదు కాస్ట్లీ గిఫ్ట్, బంగ్లా కాదు కాస్ట్లీ గిఫ్ట్. సో నీ మనశ్శాంతి ఎప్పుడైతే ఉంటుందో అదే కాస్ట్లీ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అది దేవుడు ఇస్తాడు. అందుకే మనకు నలుదిక్కుల మనశ్శాంతి లేకుండా అపవాది ఇంట్లో ఒకరిని తయారు చేస్తాడు, మనం ఉంటున్న గృహం దగ్గర ఒకరిని తయారు చేస్తాడు, మనం చేస్తున్న ఉద్యోగం దగ్గర ఒకరిని తయారు చేస్తాడు, లేకపోతే మనకు విరోధంగా మనకు రిలేటివ్స్లో ఒకరిని తయారు చేస్తాడు అపవాది, మనము మనశ్శాంతికి గురువు కావాలని. సో అందుకే మన మనస్సంతా కూడా దేవుడి మీది వైపుకు తిప్పినప్పుడు ఏ అపవాది కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేడు. సో పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో దేవుడి కుమారులు ఎవరనబడతారు? సమాధానపరచు వాళ్ళు. కొంతమంది దేవుడిని నమ్ముకుంటారు, కానీ వాళ్ళ వల్లనే గొడవలు అవుతుంటా ఉంటాయి. చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అత్తతో గొడవ, మామతో గొడవ, అల్లుడితో గొడవ, లేకపోతే పిల్లలతో గొడవ, భార్యతో గొడవ, భర్తతో గొడవ. సో ఇలా గొడవలు పడే వాళ్ళు దేవుని కుమారులు అనబడరు, దేవుని కుమార్తెలు అనబడరు. సో ఎప్పుడైతే నువ్వు నీ భార్యతో గొడవ పడుతున్నావు, నీ భర్తతో గొడవ పడుతున్నావు, నీ పిల్లలతో గొడవ పడుతున్నావు, నీ యొక్క సంఘ సభ్యులతో గొడవ పడుతున్నావు, నీ రిలేటివ్స్తో గొడవ పడుతున్నావు, సో సమాధానం లేదు, నీ దగ్గర శాంతి లేదు, నువ్వు దేవుడి కుమారుడు అనబడు, కానీ చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, బైబిల్ బోధిస్తున్నావు, కానీ నీ దగ్గరనే సమాధానం లేదు, నీ దగ్గరనే సాక్షి లేదు, అప్పుడు మనం దేవుడి కుమారులు అనబడము. సో సమాధానపరచువారు ధన్యులు. ఇప్పుడు ఇద్దరు గొడవ పడుకుంటే మనం వెళ్ళి ఆ గొడవను ఆపేస్తాం చూసామా, ఆ సమాధానపరచాం చూసామా, అప్పుడు నువ్వు దేవుడి కుమారుడు అనబడతావు. ఆ గొడవలు కొట్లాటకు వెళ్ళకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు చూసావా, అప్పుడు నువ్వు దేవుడి కుమారులు అనబడతావు. సో ఓపికతో, నేర్పుతో నీ కుటుంబాన్ని కట్టుకుంటావు చూసావా, అప్పుడే నువ్వు దేవుడి కుమార్తె అనబడతావు. సో సమాధానపరచువారు ధన్యులు. కొంతమంది అయితే ఇంతసేపు వాళ్ళు ఇతరుల గురించి చెప్పేసి గొడవలు పుట్టించడం, లేని వార్తలు చెప్పడం. సో ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరో ఉన్నా కూడా కట్ చేయమని ప్రార్థించండి. వాళ్ళ మనసన్న మారాలి, లేకపోతే వాళ్ళతో రిలేషన్ అన్న దూరాలి. ఎందుకంటే అపవాది తయారు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది మన ఆత్మీయ జీవితానికి విరోధంగా లేవడానికి మన బంధువులలో, మన కుటుంబంలో, మన యొక్క స్నేహితులలో, లేకపోతే మనం ఉంటున్న అపార్ట్మెంట్లో, మనం చేస్తున్న ఉద్యోగంలో ఎవరొకరిని తయారు చేస్తుంటా అంటాడు అపవాది మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు. సో మనకు శాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా భార్య భర్తలు గొడవలు పెట్టుకోవాలని అపవాది ప్రేరేపిస్తుంటా అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కుటుంబంలో గొడవలు ఉంటాయో, కొట్లాటలు ఉంటాయో, ఏ కుటుంబంలో గట్టిగా అరుచుకోవడాలు ఉంటాయో, అక్కడ అపవాది ఉన్నట్టు, అపవాది ఉండి ప్రేరేపించి గొడవలు పెట్టిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబంలో శాంతి ఉంటుందో, సమాధానం ఉంటుందో, నెమ్మది ఉంటుందో, ఆ కుటుంబంలో మనందరిలో కూడా దేవుడి యొక్క ప్రేమ ఉన్నట్టు, దేవుడి యొక్క ప్రత్యక్షత ఉన్నట్టు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో మన దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. సో అందుకే మన కుటుంబం ఫస్ట్ మన లోపల శాంతి ఉండాలి, మన వల్ల మన కుటుంబానికి శాంతి ఉండాలి. సో అవన్నీ ప్రేయర్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రేయర్ చేసుకున్నప్పుడే అపవాది క్రియలు, ఇవన్నీ అపవాది క్రియలు. ఇంట్లో భార్య మీద అరవడం, భర్త మీద అరవడం, భార్యను తన్నడము, కొట్టడము, తాగి చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ అపవాది క్రియ. అపవాది ఓర్చుకోలేడు భార్య భర్తలు బాగుంటే, అపవాది ఓర్చుకోలేడు భార్య పిల్లలు కుటుంబం బాగుంటే ఓర్చుకోలేడు. అపవాది ఓర్చుకోలేడు కుటుంబం ఆశీర్వదించబడితే. ఒకసారి యోబు సంగతి చూద్దామండి. యోబు ఆశీర్వదించబడ్డాడు, తను ఆశీర్వదించబడ్డాడు, తన కుటుంబం కూడా దేవుళ్ళు ఎదుగుతుంది. కానీ ఓర్చుకున్నాడు అపవాది ఓర్చుకోలేక ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. దేవా, నువ్వు ఆయనకు నలుదిక్కుల నెమ్మదిని సంపాదించావు, ఆయనకు ఆస్తులను ఇచ్చావు, ఆయనకు మంచి కుటుంబాన్ని ఇచ్చావు, ఆ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని ఇచ్చావు, అవన్నీ తీసేసుకో, అప్పుడు నిన్ను దేవుడు నమ్ముతాడా లేడా అని యోబు మీద కంప్లైంట్ చేస్తాడు.
సో అర్థమవుతుందండి. కుటుంబంలో భార్యాభర్తలు బాగుంటే అపవాది ఓర్చుకోలేడు, భార్య పిల్లలు బాగుంటే ఓర్చుకోలేడు. అందుకే నీ పిల్లల ద్వారా నీకు డిస్టర్బెన్సెస్ వచ్చేలాగా, నీ ద్వారా నీ పిల్లలకు డిస్టర్బెన్సెస్ వచ్చేలాగా, మన భార్య ద్వారా భర్తకు, భర్త ద్వారా భార్యకు, అత్త ద్వారా కోడలికి, కోడల ద్వారా అత్తకు, సో వాళ్ళ ద్వారా వీళ్ళకు, వీళ్ళ ద్వారా వాళ్ళకు గొడవలు పెట్టించే క్యారెక్టర్ ఎవరిదైనా ఉన్నది అంటే అది అపవాది. అలాంటి అపవాది సంబంధులు మన జీవితంలో కూడా ఉన్నారు. కొంతమంది గొడవలు పుట్టిస్తారు లేని వార్తలు చెప్పేసి, అత్త మీద కోడలు, కోడల మీద అత్త చెప్పేసి కొంతమంది డిస్ట్రాయ్ చేస్తుంటా అంటారు. లేకపోతే భార్య మీద భర్త మీద, భర్త మీద భార్య కంప్లైంట్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నీకు మనశ్శాంతి కరువేయడానికి కారణము ఎక్కడో లేదు, నీ లోపలనే, నీ కుటుంబం నుంచే మొదలు కావాలి నీకు శాంతి అనేది రావాలంటే. సో మనందరము అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. సో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, కొంతమందికి మ్యారేజ్ లైఫ్ బాగుండదు. మ్యారేజ్ ముందు చాలా బాగుంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు సంతోషము, ఆనందం ఉండదు. కొంతమందికి ఉద్యోగంలో శాంతి సమాధానం ఉండదు. కొంతమందికి వాళ్ళు చేస్తున్న బిజినెస్లో శాంతి సమాధానం ఉండదు. సో అందుకే ప్రార్థించుకోవాలి. నలుదిక్కుల మ్యారేజ్ లైఫ్లో కూడా మనము సక్సెస్ ఉండాలండి, పర్సనల్ లైఫ్లో సక్సెస్ ఉండాలి, అలాగే జాబ్ లైఫ్లో సక్సెస్ ఉండాలి. నలుదిక్కుల నెమ్మదిని, ఉద్యోగంలో నెమ్మది, శాంతి సమాధానం ఉండాలి, కుటుంబంలో నెమ్మది, శాంతి సమాధానం ఉండాలి. సో క్లియర్గా ప్రేయర్ చేసుకోవాలండి. మనం ఏం ప్రేయర్ చేయాలో మనకు దేవుడికే క్లారిటీ, నీకే క్లారిటీ లేనప్పుడు దేవుడికి ఎలా క్లారిటీ ఉంటుంది? సో అందుకే చాలామంది ఇది కావాలి అది కావాలి కాదు, ఫస్ట్ దీర్ఘశాంతం కావాలని ప్రార్థించుకోండి, మనశ్శాంతి కావాలని ప్రార్థించుకోండి, నలుదిక్కుల నాకు శాంతి సమాధానము ఆనందం కావాలని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచ్చారు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు. చూసారా, నాయందు అంటే నా ద్వారానే నీకు సమాధానం కలుగుతుంది, నా ద్వారానే శాంతి కలుగుతుంది, నా ద్వారానే దీర్ఘశాంతం కలుగుతుంది, నా ద్వారానే సంతోషం కలుగుతుంది, నా ద్వారానే ఆనందం కలుగుతుంది. సో ఆయన ద్వారానే. సో అందుకే నాయందు మీకు సమాధానం కలుగునట్లు, మన దేవుడి ద్వారానే అవన్నీ జరుగుతాయండి. సో అందుకే ప్రార్థించుకోవాలి. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను సో ఉంటుంది, ఈ లోకం అన్నాక శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కరువులు ఉంటాయి, కాటకాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, తిట్టుకోవడం ఉంటుంది. ఈ లోకంలో ఇదంతా నిండుకొని ఉంది. అపరిశుద్ధత ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, అవినీతి ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది. ఈ లోకం మొత్తం నిండుకొని ఉంది. కానీ ఈ లోకంలో నువ్వు, ఈ అవిశ్వాసమైన లోకంలో నువ్వు విశ్వాసిగా బ్రతకాలి. ఈ అపవిత్రమైన లోకంలో మనము పవిత్రంగా బ్రతకాలి. ఈ అపరిశుద్ధమైన లోకంలో మనము పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ అవిశ్వాసంతో నిండుకున్న లోకంలో మనం విశ్వాసంగా నిలవాలి. సో యు ఆర్ ద చూజన్ వన్, యు ఆర్ ద కాల్డ్ వన్. మనం సపరేట్, మనం దేవుడి దృష్టికి ప్రత్యేకించబడిన వాళ్ళము. కాబట్టి లోకంతో కంపేర్ చేసుకోకు, లోకంతో అస్సలు కంపేర్ చేసుకోకు. నాయందు నీకు సమాధానం కలుగునట్లు. సో దేవుడి నుండే నీకు శాంతి సమాధానం కలుగుతుంది. అయ్యా నాకు ప్రార్థించండి. అయ్యా నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి శాంతి లేదు, సమాధానం లేదు. అయ్యా నాకు పెళ్ళైనప్పటి నుంచి శాంతి లేదు, సమాధానం లేదు. అయ్యా నాకు బిజినెస్ పెట్టినప్పటి నుంచి శాంతి సమాధానం లేదు. అయ్యా నేను ఈ పని మొదలు పెట్టినప్పటి నుంచి శాంతి సమాధానం లేదు. నాకు నలుదిక్కుల నెమ్మదిని, శాంతిని, సమాధానం తెచ్చి, నాకు చేసే ఉద్యోగంలో ఐ నీడ్ ఎ పీస్, ఇన్ మై ఫ్యామిలీ ఐ నీడ్ ఎ పీస్, కొంతమంది డబ్బు సంపాదిస్తారు కానీ వాటిని అనుభవించలేరు. సో సంపాదించే సంపాదనలో కూడా శాంతి ఉండాలి, అనుభవించే కెపాసిటీ ఉండాలి. సో చూసారా అండి, ఎన్ని రకాలుగా మనము దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాము. సో మనం బాగున్నా అవతల వాడు బాగుండడు, అదొక ప్రాబ్లము. దానివల్ల మనకు మనశ్శాంతి కరువవుతుంది. ఇట్స్ ఎ కాస్ట్లీ గిఫ్ట్, కంటికి కనపడని గిఫ్ట్ ఈ శాంతి, మనశ్శాంతి. నేను అవుట్ ఆఫ్ 100 మందిని మీరు అడగండి, 100 మంది 100 ప్రాబ్లమ్స్ చెప్తారు. ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నామని ఏ ఒక్కరోజు కూడా చెప్పంగా నేను వినలేదు. ధనవంతులను టచ్ చేసిన, పేదవాళ్ళని టచ్ చేసిన, మిడిల్ క్లాస్ వాళ్ళని టచ్ చేసిన, ఎస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ధనవంతులకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు మరీ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ధనం తప్పించి ఇంకా మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేదవాడికేమో ధనం లేదన్న ఒక ప్రాబ్లం తప్పించి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉండదు ఒక ధనం లేదని. కానీ ధనవంతుల ఇళ్ళల్లో ధనం ఉంది కానీ మిగిలిన దేంట్లో ఉండదు. సో ఇఫ్ యూ టచ్ 100 పీపుల్, ఇఫ్ యూ స్పీక్ టు 100 పీపుల్, 100 మందితో మాట్లాడితే 100 మందిలో కూడా శాంతి, 100 మందిలో కూడా సమాధానము లేదు, కుటుంబంలో, గృహాలలో లేదు.
నోబడీ ఈస్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ ద వరల్డ్. ఈ వరల్డ్లో శాంతి లేదు కాబట్టి ఈ ఫాలో ఈ వరల్డ్ని ఫాలో చేస్తున్నప్పుడు నీకు శాంతి ఎలా వస్తుంది? నీకు శాంతి ఎక్కడుంది? ఏసయ్య లోపల శాంతి ఉంది, ఏసయ్య లోపల దీర్ఘశాంతం ఉంది, ఏసయ్య లోపల సమాధానం ఉంది, ఏసయ్య లోపల సాక్ష్యం ఉంది, ఏసయ్య లోపల సంతోషం ఉంది, ఏసయ్య లోపలనే ఆనందం ఉంది. ఎప్పుడైతే నువ్వు ఏసయ్యను వెంబడిస్తావో అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు సమాధానము, అప్పుడు నీకు దీర్ఘశాంతము వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఫాలోయింగ్ ద రాంగ్ మెథడ్. సో 2 మెథడ్స్, ఒకటి యేసునన్న వెంబడించాలి, 2 లోకాన్ని వెంబడించాలి. లోకాన్ని వెంబడించినప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, లోకాన్ని వెంబడించినప్పుడు నీకు దీర్ఘశాంతం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే లోకమంతా దీంతో నిండుకుంది కాబట్టి. అలా నిండుకున్న లోకంతో వెళ్ళినప్పుడు ఒక మూర్ఖుడితో నువ్వు స్నేహం చేసినప్పుడు నువ్వు మూర్ఖుడివే అవుతావు, కానీ మంచివాడివి కాదు. ఒక ధనవంతుడితో స్నేహం చేసినప్పుడు నువ్వు ధనవంతుడివే అవుతావు, ఒక ఇంటెలిజెంట్ పర్సన్తో స్నేహం చేసినప్పుడు నువ్వు ఇంటెలిజెంటే అవుతావు. అలాగే ఈ లోకంతో స్నేహం చేసినప్పుడు నువ్వు ఎలా పవిత్రుడవుతావు, ఎలా దీర్ఘశాంతం గలవాడవుతావు. అందుకే నాయందు మీకు సమాధానం కలుగునట్లు, సో దేవుడి ద్వారానే నీకు శాంతి సమాధానము. అందుకే ప్రార్థించుకోండి. ఏ కుటుంబంలో అనుభవించకండి. ఒకటి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ లేమితనము ఇవన్నీ దేవుడి పోర్షన్ కాదు, అనుభవించద్దు. ఈ మెంటల్ టెన్షన్స్, ఈ ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్. ఎందుకంటే ఆయన ఏమని చెప్పాడు? మీకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్నానని చెప్పాడు కదా. సో ఆ శాంతి మనకుందా? లేదు. అనుగ్రహించేశాడు కానీ మనకైతే లేదు, ఇంకా పొందుకోలేదు. సో ప్రార్థించుకోవాలి, ఇంట్రెస్ట్తో ప్రార్థించుకోండి. ఎవరికైతే శాంతి కావాలో వాళ్ళు ఇంట్రెస్ట్తో ప్రార్థించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 10,000 కోట్ల ఆస్తి ఉండి నీ లైఫ్లో సుఖము లేకపోతే ఆ 10,000 ఆస్తి కూడా వేస్ట్. ఒకడు లోకాన్నంతా జయించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి గొప్ప అని యేసుప్రభు వారు అన్నాడు. ఒకరికి ఒక 1,00,000 రూపాయల శాలరీ ఉంది నెలకు, బట్ వాడు సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. వాడు గ్రేట్ అంటాను, వాడు నిజమైన ధనవంతుడు, అతడే నిజమైన ధనవంతుడు. సో ఎవరి కుటుంబంలో, ఎవరి మనస్సులో, ఎవరి గురిలో శాంతము లేదో, సమాధానము లేదో వాళ్ళు నిజమైన పేదవాళ్ళండి, నిజమైన పేదవాళ్ళు. ఏ గృహంలో, ఏ మనిషిలో, ఏ కుటుంబంలో, ఏ జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉంటుందో వాళ్ళే నిజమైన ధనవంతులు. అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు బైబిల్ ఆల్సో. సో ఇప్పుడు అర్థమవుతుందా? కానీ ఈ లోకము డబ్బున్నోడినే ధనవంతుడు అంటారు, సుఖంగా ఉన్నోడిని ధనవంతుడు అన్నారు. బట్ నా థీరీ, సుఖంగా ఉన్నోడే నిజమైన ధనవంతుడు, నిజమైన ఆస్తిపరుడు. ఎవరి శరీరంలో ఆరోగ్యం ఉంటుందో వాడే నిజమైన ధనవంతుడు అండి. ఎవరి శరీరంలో సంతోషము, ఆనందం ఉంటుందో, ఎవరి గృహంలో శాంతి, సమాధానం ఉంటుందో వాళ్ళే నిజమైన ఆస్తిపరులు, వాళ్ళే నిజమైన ధనవంతులు, వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు, వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యము. కొంతమందికి ఎంత సంపాదించినా అసంతృప్తి, భర్త ఏది ఇచ్చినా అసంతృప్తే, భార్య ఏది ఇచ్చినా అసంతృప్తే, స్పిరిట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అదొక రోగము. అసంతృప్తి అనే రోగాన్ని విడుదల కలిగించుకోవాలి. కొంతమందికి దేవుడు ఎంత ఆశీర్వదించినా కూడా అసంతృప్తే. అయ్యో నాకు ఆ భార్య దొరకలేదే, నాకు ఈ భర్త దొరకలేదే, అయ్యో నాకు ఈ ఉద్యోగం లేదే, అయ్యో నాకు ఆ ఉద్యోగం లేదే. సో అసంతృప్తి నుంచి మనం విడుదల పొందుకోవాలి. సో ఎందుకు అసంతృప్తి అనే వర్డ్ వాడుతున్నానంటే, మనకు మనశ్శాంతిని కరువు చేసేది అసంతృప్తి అనే ఒక రోగము. ఆ రోగం వల్ల కూడా మనము శాంతిని పోగొట్టుకుంటాం. దేవుడు అన్నీ ఇచ్చేశాడు, అయినా ఇంకా ఏదో లోటు, అయినా ఇంకో ఏదో ఈ ఇరుకు, అయినా ఇంకా ఏదో ఇబ్బంది. ఆ లోటు వల్ల, ఇరుకు వల్ల, ఇబ్బంది వల్ల, ఆ అసంతృప్తి వల్ల నీకేమవుతుందంటే మనశ్శాంతి కోల్పోతావు, దీర్ఘశాంతము కోల్పోతావు, సమాధానం ఉండదు. కొంతమంది అలాగే ఉంటుందండి. కొంతమందికి ఎంత ఉన్నా కూడా వాళ్ళకు ఇతరులను హింసిస్తుంటా అంటారు, నాకు ఇది లేదు, అది లేదు, అది తెలియదు, ఇది తెలియదు. వాళ్ళ లోపల ఏముంది? డిస్సాటిస్ఫాక్షన్ అనే రోగం ఉంది. అసంతృప్తి అనే రోగము ఈరోజు నుంచి తీసివేసుకోవాలి. ఇంకొక మర్మము, నీకు శాంతి పోగొట్టుకోవడానికి ఏది కారణమవుతుందంటే, ఒకటి లోకమును వెంబడించడం వల్ల, దేవుని వెంబడించకపోవడం వల్ల. రెండోది అసంతృప్తి తెలియజేయడం వల్ల, అయ్యో నాకు వేరే భర్త దొరకాల్సి ఉండే, నాకు వేరే భార్య దొరకాల్సి ఉండే, నేను వేరే కారు కొనుక్కోవాల్సిందే, నేను వేరే ఇల్లు కొనుక్కోవాల్సిందే, వేరే ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఉన్న దాంట్లో తృప్తికి పడకుండా లేని వాటి గురించి ఆలోచించినప్పుడు అసంతృప్తి తెలియజేస్తున్నావు, చూసావా? దానివల్ల నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావు. దిస్ ఈజ్ ద అనదర్ కీ గాడ్ ఈజ్ గివింగ్ టు అస్. సో అందుకే నీకున్న దానికి, సమస్తానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన భార్య పిల్లల్ని బట్టి, ఇచ్చిన భర్తను బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన దేశాన్ని బట్టి, ఇచ్చిన కొలీగ్స్ని బట్టి, ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడికి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడు నీ లోపల అసంతృప్తి పోయి తృప్తి అనేది వస్తుంది. సో తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళే శాంతంగా ఉంటారు. కొంతమందికి తృప్తి అనేది ఉండదు లైఫ్లో, అన్నీ ఉన్నాయి కానీ తృప్తి అనేది ఉండదు. సో దానివల్లనే శాంతి కోల్పోతారు. అందుకే అసంతృప్తి అనేది ఒక పెద్ద రోగము, అది తీసేసుకోవాలి. గాడ్ ఈజ్ గివింగ్ అనదర్ కీ ఫర్ అస్. మనందరికి ఇంకొక కీ ఇస్తున్నాడు. అసంతృప్తి వల్లనే మనము శాంతంగా ఉండలేకపోతున్నాము. అండ్ దేవుణ్ణి వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తున్నప్పుడే ఈ యొక్క అసంతృప్తి అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్ అబౌట్ పీస్. అవర్ గాడ్ ఈస్ ప్రిన్స్ ఆఫ్ పీస్ మేకర్, సారీ పీస్ ఆఫ్ ప్రిన్స్ మేకర్ సంథింగ్ అంటారు. సో ఆయనే రాజు, శాంతికి ఇవ్వడానికి ఒక రాజు అంటారు ఆయనను. ఆయన యువరాజు, శాంతిని ఇవ్వడంలో రాజు, ఒక రాజు లాంటి వాడు, దయాగుణం వల్ల వాడు. ఓకే, ప్రిన్స్ ఆఫ్ పీస్ మేకర్, సారీ, మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ మేకర్. పీస్ని మనకి ఇవ్వడంలో ఆయన ప్రిన్స్ అట, ఆయన పేరు అది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుద్దును ఆనందించుడి. సో హ్యాపీ, సో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. ఆ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి విడుదల కలిగించు. అయ్యో ఇది చేయలేదే, 20 సంవత్సరాల క్రితం నేను అమెరికాకు పోలేదే, 30 సంవత్సరాల తర్వాత నేను ఇది చేయాల్సి ఉండే. సో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు, ఆనందించుడి. అయ్యో నేను పెద్ద కారు కొనుక్కుంటూ అయిపోయేదే, పెద్ద ఇల్లు కొనుక్కుంటూ అయిపోయేదే, అయ్యో నాకు ఇది లేదే, అది లేదే. సో నీకు మనశ్శాంతి కలగకపోవడం కారణము ఆనందం లేకపోవడం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సో దేవుడు ఉన్నాడని ఆనందించు, ఆయన నీ రక్షణకర్తని ఆనందించు, ఆయన నీ కోసం సమాధానం ఇచ్చాడని, సాక్ష్యం ఇచ్చాడని, పరలోక రాజ్యం ఇచ్చాడని సంపాదించు. సో చాలామందికి గిన్నిస్ బుక్ రికార్డులో పేరు పెట్టుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో గిన్నీస్ బుక్లో నా పేరు ఎక్కాలని చాలామందికి కోరికలు ఉంటుంది. అంతకంటే పవిత్రమైన బుక్, అంతకంటే కాస్ట్లీ బుక్ మన ఏంటిది, జీవగ్రంథము. అందులో మన పేరు ఎక్కాలని మనం ప్రార్థించుకోవాలి. గిన్నీస్ బుక్ అంటే 1,00,000 రేట్ల శ్రేష్టమైన బుక్ మన జీవగ్రంథము. అది యేసయ్య చేతిలో ఉంది. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉండలేదో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఐ విల్ గివ్ ద వన్ సర్మనీ ఫర్ దట్. ఆ జీవ గ్రంథం గురించి కూడా మీకు ఒక మంచి సర్మనీ చెప్తాను, బ్యూటిఫుల్ సర్మనీ. సో ప్రభునందు ఆనందించుడి. ఆయన మన కోసం రక్షణ ఇచ్చాడు, మన కోసం శాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన మన జీవితంలో ఉన్నాడు. చాలు, ఆయన ఉన్నాడని సంతోషించు చాలు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఆయనతో సరితూ కదండి. నీ జీవితంలో ఏసున్నాడా? అన్నీ ఉన్నట్టే నీకు. నీ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏసు లేడా? ఏమీ లేనట్టే, శూన్యం, నువ్వు పేదవాడివి. సో విల్ కంటిన్యూ టుమారో. సో వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్స్ వీ హ్యావ్. ఈ స్క్రిప్చర్స్ మీరు వింటుండగానే మీ అందరూ కూడా శాంతిగా మారాలి. వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాతో సహా. నజరుడనేసయ్య, వాట్ ఏ బ్యూటిఫుల్ స్క్రిప్చర్స్ యు ఆర్ గివింగ్ టు అస్. అయ్యా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నానని ఇచ్చేసైతే మీరు వెళ్ళారు, కానీ మేము ఇంతవరకు పొందుకోలేదు. దేనివల్ల పొందుకోలేకపోతున్నాం, వాటి యొక్క రీజన్స్ ఏంటో మాకు అన్నిటి కూడా బయలుపరిచారు. 1, ఈ లోకాన్ని వెంబడించడం వల్ల. 2, హృదయాన్ని కలవరపెట్టుకోవడం వల్ల. 3, ఈ యొక్క మిమ్మల్ని వెంబడించకుండా లోకాన్ని వెంబడించినంతసేపు, అలాగే అసంతృప్తి అనే రోగం వల్ల మేము శాంతిని పొందుకోలేకపోతున్నామని మీరు వాక్యం ద్వారా బయలుపరిచారయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మీరు ఏదైతే ఇచ్చారో, ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము పాటించి మా జీవితాలను, మా కుటుంబాలను తూచా తప్పకుండా నడిపించుకునే కృపను మాకు దయచేయమని, వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.